నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పుష్ప 2 సినిమా దీన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది, కొత్త రికార్డులని క్రియేట్ చేసింది, అసలు ఊహించని స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే వీటితో పాటుగా ఇంకో ఘటన కూడా జరిగింది. అదే శ్రీతేజ్ ఘటన. సో శ్రీతేజ్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే శ్రీతేజ్ వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్న భాస్కర్, అలాగే శ్రీతేజ్ వాళ్ళ అక్క అందరూ కలిసి ఫ్యామిలీతో పాటు సినిమాకి వెళ్ళారు. సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, బెనిఫిట్ షోని ఎంజాయ్ చేయాలి, మొదటి రోజే సినిమా చూసేయాలి అని చెప్పేసి భాస్కర్ కుటుంబ సమేతంగా వెళ్ళారు. అయితే అదే సినిమాకి, ఆ బెనిఫిట్ షోకి, అదే థియేటర్కి అల్లు అర్జున్ రావటం వాళ్ళ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఎందుకని అంటే అల్లు అర్జున్ సడన్గా అక్కడ సినిమా చూడడానికి వచ్చేసరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకి లేదు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల, సడన్గా అల్లు అర్జున్ రావటం వల్ల అక్కడ బందోబస్తు తక్కువగా ఉంది. అల్లు అర్జున్ని చూడటానికి ఒక్కసారిగా జనం ఎగబట్టంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ వాళ్ళమ్మ ఇద్దరు కింద పడిపోయారు. శ్రీతేజ్ వాళ్ళమ్మ అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆవిడని బ్రతికించాలని చెప్పేసి పోలీసులు ఎంతగానో ప్రయత్నం చేశారు. లేడీ పోలీస్ కూడా చూడండి పీసీఆర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్రీతేజ్ని కూడా బ్రతికించాలని నానా తిప్పులు పడ్డారు. సో అయితే శ్రీతేజ్ అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. వాళ్ళ ప్రయత్నం ఫలించింది. శ్రీతేజ్ని హాస్పిటల్లో చేర్చారు. కోమాలో ఉన్న శ్రీతేజ్ చాలా కష్టం మీద కోమాలో నుంచి బయటకు వచ్చాడు. అప్పట్లో డాక్టర్స్ అయితే ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తాడో చెప్పలేము అని కూడా చెప్పారు. కానీ అదృష్టవశాత్తు కోమాలో నుంచి బయటకు వచ్చాడు. కానీ అసలు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా దయనీయంగా ఉందో చెప్పడం కూడా కష్టం. ఎందుకని అంటే శ్రీతేజ్ ఎవరినీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. తన బ్రెయిన్ అంతగా పని చేయటం లేదు. పైగా తన నోట్లో మనం ఫుడ్ పెడితే కూడా నవిలి తినాలి అనేది కూడా తనకి తెలియటం లేదు. సో అలాగే ఫుడ్ ఉండిపోద్ది తన నోట్లో పెట్టినా కానీ. సో అందుకని తనకి ఎక్కువగా లిక్విడ్సే ఇస్తున్నారు, ఫ్లూయిడ్సే ఇస్తున్నారు అనమాట. ఫుడ్ అంతా కూడా ఫ్లూయిడ్స్ రూపంలోనే తనకి ఇవ్వటం జరుగుతుంది. పైగా ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. శ్రీతేజ్ని ట్రీట్మెంట్ కోసం ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిందే. అలా తీసుకువెళ్ళాలంటే మనం మామూలుగా పిల్లల్ని చేయబట్టుకుని తీసుకెళ్తాం. కానీ శ్రీతేజ్ పరిస్థితి అలా కాదు, చేతుల మీద తీసుకెళ్ళాలి. చేయబట్టుకుంటే తీసుకువెళ్తే వచ్చే పిల్లాడు కాదు కదా. సో అంతా కూడా తను నడవలేని పరిస్థితి. సో చేతుల మీద తీసుకెళ్ళాలి. అలా తీసుకువెళ్ళాలని కానీ ఆటోలో తీసుకువెళ్తే కుదరదు. తన హెల్త్ కండిషన్ని బట్టి ఒక క్యాబ్ బుక్ చేసుకోవాల్సిందే, ఒక కార్ బుక్ చేసుకొని ఆ కారులో తీసుకువెళ్లాల్సిందే. సో మరి ఇలాంటి వాటికి ఎంత ఖర్చు అవుతుంది? తన మెడిసిన్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ప్రతిరోజు హాస్పిటల్ ట్రావెలింగ్కి, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ వీటితో పాటుగా శ్రీతేజ్ ఫాదర్ ఉన్నారు కదా, గతంలో అయితే ఆయన ఉద్యోగం చేసుకునేవాడు. ఇంట్లో వ్యవహారాలన్నీ, పనులన్నీ అంటే శ్రీతేజ్ వాళ్ళ అమ్మ చూసుకునేది, అంటే భాస్కర్ వైఫ్ చూసుకునేది. ఇప్పుడు ఆవిడ కూడా లేదు, చనిపోయింది. ఇంట్లో వ్యవహారాలు, అలాగే శ్రీతేజ్ గురించిన అంటే హెల్త్కి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా తన తండ్రి భాస్కరే చూసుకుంటున్నారు. సో అవన్నీ కూడా భాస్కర్ చూసుకోవాలంటే ఉద్యోగం వదిలేయాలి. ఉద్యోగం వదిలేయకుండా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టం. కాబట్టి అయితే కొడుకు కావాలా లేకపోతే ఉద్యోగం కావాలి అనుకుంటే ఖచ్చితంగా కొడుకే కావాలనుకుంటారు ఎవరైనా కానీ. సో అందుకని భాస్కర్ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇంట్లో తన కొడుకును చూసుకోవటమే సరిపోతుంది తనకి. సో మరి ఎలాగా అంటే అప్పట్లో మరి 2 కోట్లు ఇచ్చారు కదా అల్లు అరవింద్ శ్రీతేజ్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. ఎస్, అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ అమౌంట్లో నుంచి ప్రతి నెల వడ్డీ తెచ్చుకొని మీరు గడుపుకోవచ్చు, మీరు వడ్డీ తీసుకునే సౌలభ్యం మీకు కల్పిస్తున్నామని కూడా చెప్పారు. అయితే బ్యాంకులో వేసిన 2 కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత వస్తుంది? చాలా తక్కువే వచ్చేది. అంత ఎక్కువ అమౌంట్ మనం ఊహించినంత అనేం రాదు. సరే, బ్యాంకులో నుంచి తీసి బయట ఎవరికైనా వడ్డీకి ఇద్దామంటే తీసే ప్రసక్తి లేదు. ఒకవేళ తీయటానికి కుదిరినా కానీ బయట ఎవరినైనా నమ్మి దాన్ని ఇంట్రెస్ట్కి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఇంట్రెస్ట్ కడతారా, అసలైన ఇస్తారా తిరిగి చివరికి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు టైంకి ఇవ్వకపోతే, అమౌంట్ ప్రతి నెల టైంకి ఆ 2 కోట్లకి సంబంధించిన అమౌంట్ ఇవ్వకపోతే ఇక ట్రీట్మెంట్ ఆగిపోతుంది. ట్రీట్మెంట్ ఆగిపోతే శ్రీతేజ్ మళ్ళీ ప్రమాదంలో పడిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఆదుకోమని చెప్పేసి ఎవరైతే భాస్కర్ ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ మధ్య దిల్ రాజుని కలిసి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజంగా చూసుకుంటే శ్రీతేజ్ ఫ్యామిలీకి అండగా నిలబడిన వాళ్ళైతే లేరు. కానీ ఆ రోజు అల్లు అర్జున్ని ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు మాత్రం సినీ ఇండస్ట్రీ మొత్తం అంతా ఒక తాటి మీదకి వచ్చేసినట్టుగా నిలబడింది. అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వాళ్ళ ఇంటికి సెలబ్రిటీస్ అంతా కూడా క్యూ కట్టారు. సో వాళ్ళల్లో ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, యువ హీరోలు ఉన్నారు, అందరూ వచ్చేసారు.
అందరూ వచ్చి క్యూ కట్టారు. అందరూ కూడా అల్లు అర్జున్కి బాసటగా నిలిచారు. చిరంజీవి సురేఖ వచ్చారు అంటే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మేనల్లుడు సురేఖకి స్వయంగా అన్న కొడుకు. మరి అన్న కొడుకుని పోలీసులు తీసుకువెళ్లారు, ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్నారు, రాత్రంతా. తర్వాత వదిలిపెట్టారంటే ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. కానీ మరి మిగతా హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చారు అంటే చూడండి, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కి బాసటగా నిలబడింది. అంటే అర్థం ఏంటి? తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా తన తప్పు లేకుండా తాను దోషిగా నిలబడడం ఎందుకు అని అనుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ ఘటనలో, అంటే శ్రీతేజ్ పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ది ఎంత తప్పు ఉంది, ప్రభుత్వానికి ఏం తప్పు ఉంది, మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో వాళ్ళు దాంట్లో నుంచి బయటపడ్డారు అనుకోండి. కానీ ఎక్కడా కూడా శ్రీతేజ్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఇబ్బందుల్లో నుంచి బయటపడే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. సో వాళ్ళు ఆ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా శ్రీతేజ్ ఫ్యామిలీని, అల్లు అరవింద్ ఫ్యామిలీని ఆదుకోవాలి. పెద్ద మనసు చేసుకుని, అంటే ఆ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, పుష్ప 2 సినిమాకి, అల్లు అరవింద్కి, అల్లు అర్జున్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు క్వశ్చన్ చేయరు. వాళ్ళ పర్సనల్ విషయాల్ని ఎక్కడా క్వశ్చన్ చేయరు. కానీ డెఫినెట్గా శ్రీమంతులే వాళ్ళు. అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, డెఫినెట్గా శ్రీమంతులే. అల్లు అర్జున్ ఒక సినిమాకి సైన్ చేస్తానంటే కోటాను కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడతారు అన్న విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటిది శ్రీతేజ్ని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావటం లేదు? అంటే అల్లు అర్జున్ పిఆర్ టీమ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ, శ్రీతేజ్ వాళ్ళ ఫాదరు మాకు ఇలా ఇబ్బందిగా ఉంది, మీరు ఇచ్చిన 2 కోట్ల రూపాయలకి తాలూకా వడ్డీ ఏదైతే మేము తెచ్చుకుంటున్నామో అది సరిపోవడం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పేసి తెలుస్తోంది. సో మరి అలా పట్టించుకోకుండా ఎందుకు పిఆర్ టీం వదిలేసింది? అల్లు అర్జున్ వరకు తీసుకువెళ్ళటంలో వాళ్ళు ఎందుకు అశ్రద్ధ వహించారు? అంటే వాళ్ళకి లెక్కలేదా? లేదా అల్లు అర్జున్కి చెప్పినా ఆయనే పట్టించుకోలేదా? ఒకవేళ అల్లు అర్జున్ పిఆర్ టీము పట్టించుకోకపోతే దయచేసి ఈ విషయంలో కనీసం అల్లు అరవింద్ అయినా పట్టించుకోవాలి కదా. సో ఎందుకని ఇలా వదిలేస్తున్నారు? సో దీని మీద ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. శ్రీతేజ్ పరిస్థితి అంతేనా, వదిలేస్తారా అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి. పైగా ఇక్కడే ఒక యథార్థ ఘటనకి సంబంధించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఏంటంటే ప్రజారాజ్యం పెట్టిన టైంలో చిరంజీవి తెనాలి వెళుతున్నారు, గుంటూరు నుంచి తెనాలి, అంటే వయా నారాకోడూరు మీదుగా వెళుతున్న టైంలో నారాకోడూరు దాటిన తర్వాత 2 వ్యక్తులు చనిపోయారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే చిరంజీవికి వీరాభిమానులు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు. ప్రమాదవశాత్తు చనిపోయారు. అదేదో అంటే కావాలని చేసిందో లేకపోతే అశ్రద్ధతో చేసిందో కాదు. చిరంజీవి అశ్రద్ధతో చేసింది కాదు. అక్కడ బందోబస్తు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది 2009 ఆ టైంలో ఎలక్షన్కి ముందు. 2004లో కాంగ్రెస్ పార్టీ కదా, సమైక్య ఆంధ్రప్రదేశ్ అది, మళ్ళీ పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలక్షన్ల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ అంటే ఎన్నికలకు ముందే పార్టీని స్థాపించింది. చిరంజీవి పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళారు. 6 నెలలో 7 నెలలో సమయం ఉంది అంతే. సో ముమ్మరంగా రాష్ట్రం అంతా పర్యటిస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే చిరంజీవి ఆ రోజు పర్యటనని ఆపేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళకి మేమున్నాము అని చెప్పేసి భరోసా కల్పించారు. మరి అటువంటి భరోసా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎందుకు కల్పించలేకపోతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. సో ఇప్పటికైనా అల్లు అరవింద్, అల్లు అర్జున్ దీని మీద దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి అనేక మంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి కేర్ తీసుకుంటారు శ్రీతేజ్ విషయంలో అని చెప్పేసి తెలియాలంటే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.